ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మన కొరకే అనుగ్రహించిన చక్కటి వాగ్దానం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు, బలము చేత ఎవడును జయము పొందడు. ఇక్కడ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే అన్నా జీవితంలో జరిగిన చక్కటి సంతోషకరమైన వార్తను, తన మొరపెట్టినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు తన జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి యెహోవాను స్తుతిస్తూ, దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా పాదములు తట్టిల్లకుండా దుష్టుల చేతుల నుండి దేవుడే నన్ను కాపాడి ఉన్నాడు అని ఎంతగానో సంతోషపడుతూ మాట్లాడుతున్న ఒక మాట అండి. నిజంగా చెప్పాలంటే మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు మన దేవుడు. మనం ఆపత్కాలంలో ఉన్నప్పుడు వాటి నుండి తప్పించువాడు ఆయన ఒక్కడే. మన పాదంలో తొట్టిల్లకుండా కాపాడువాడు ఆయన ఒక్కడే. లోకంలో విద్య, బుద్ధి, జ్ఞానము ఎంత ఉన్నా, నీకు బలం ఉన్నా కానీ అది నీ లక్ష్యాన్ని, నీ గమ్యాన్ని సాధించలేదు. కానీ దేవుని సన్నిధానంలో నువ్వు మొరపెట్టి ఆయన మీద ఆధారపడ్డప్పుడు దేవుడే బలముగా నిలబడి నీ జీవితంలో విజయం అనుగ్రహించబోతున్నాడు. ఆ విజయమును పొందిన అన్న సంతోషంగా మాట్లాడుతుంది ఈ మాటలు. ఈ దినమున ఈ మాటలు, ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడునుగాక. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం. ప్రేమ గల రాజా, దయగల తండ్రి, నీకు వందనాలు ప్రభా. తండ్రి, ఈ దినమున మీరు మాకు అనుగ్రహించిన చక్కటి వాగ్దానంకే వందనాలు. నా జీవితంలో జరిగించిన కార్యాన్ని బట్టి అయ్యా, దృష్టిలో చేతుల నుండి నన్ను కాపాడి ఉన్నావు, నా పాదములో తొట్టిల్లకుండా రక్షించిన దేవా నీకు వందనాలని చెప్పి ఎంతగానో సంతోషిస్తున్నట్టుగా మేము చూస్తున్నాము ప్రభా. నీ అందు ప్రార్థన చేసి నాయన, మీరు అనుగ్రహించు తండ్రి కార్యము కోసమై, మీరు అనుగ్రహించు కార్యం కోసమై నిరీక్షణ కలిగి ఎదురు చూచువారుగాను, మా జీవితమును జయ జీవితముగా లోకానికి సాక్షార్థంగా నిలబెట్టుకుని వారుగా మమ్మల్ందరినీ తీర్చిదిద్ది నీకిష్టలుగా సాక్షులుగా మమ్మల్ందరినీ మలుచుకోమని, ఈ దినానికి కావలసిన దినదీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా నాయన మాపై, మా కుటుంబంపై మీరే విడుదల చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.